ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికార వ్యవస్థ శాశ్వతం. ఒక పార్టీ ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల్ని బెదిరించడం ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు గూండాలా మారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వారి ఇళ్ల మీద పడి విధ్వంసం చేస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార వ్యవస్థనే బెదిరిస్తూ వారిలో భయాందోళనలు కలిగిస్తున్నారు. ఒక సీనియర్ మంత్రి పచ్చబెళ్ల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం కార్యకర్తలు మెడలో పసుపు బిళ్ళ వేసుకొని ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా వారికి కుర్చీ వేసి టీ తెప్పించి మర్యాద చేసి వారికి కావలసిన పని చేసి పెడతారట. గతంలో ఒకసారి మంత్రిగా చేసిన అనుభవం ఉన్న ఇప్పటి వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు నోటి నుంచి వచ్చిన మాటలివి. టీడీపీ కార్యకర్తలకు అన్ని పనులు చేసే విధంగా అధికారులను లైన్లో పెడతానని, ఎవరైనా ఒకరో ఇద్దరో మాట వినకపోతే ఏమి జరుగుతుందో నేను వారికి చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నా అంటూ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన అచ్చెన్నాయుడు ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారాయి. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కొత్తగా మంత్రి పదవి స్వీకరించాక ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టి ఉద్యోగుల మీదకు దూకుడుగా వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అచ్చెన్న కటువుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి అలా ఉండబోరని, ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయా వర్గాలు స్వీకరించలేకపోతున్నాయి. జాగ్రత్తగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి, ప్రజల్ని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి, ఏదైనా పనుల కోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు వస్తే చూసి చేయండి, ప్రభుత్వ లైన్లో పనిచేయండి అనే విధంగా ఎవరైనా మాట్లాడుతారని, కానీ అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ ఉద్యోగులను హెచ్చరిస్తూ మాట్లాడటాన్ని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారనే ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, బెదిరిస్తూ ఉండడంతో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తల ముందు బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడడం సరైంది కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఇలా మాట్లాడితే రేపు టీడీపీ శ్రేణుల ప్రవర్తన ఎలా ఉంటుందో అంటూ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.